మీరు ఒకటంటే మేము రెండు అంటాం, మీరు రెండు అంటే మేము పదంటాం. ఇక గిట్లనే నడుస్తున్నాయి ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ మీటింగులు. మాటకు మాట, సై అంటే సై అన్నట్టే మాటల యుద్ధం చేస్తున్నారు లీడర్లు. శనివారం నాడు అంటుకున్న మైనింగ్ బాంబు ఐతారం ఇంగిత గట్టిగా వేలింది. కారు పాటోళ్లకు షెయి పాటోళ్లకు నడుమ పొట్టు లడాయి నడిచింది. బయటేమో ఎర్రటెండలు, అసెంబ్లీలో ఉడుకుడుకు ముచ్చట్లు అన్నట్టే ఉన్నది. పాండ్రి ఎట్లెట్లా నడిచిందో చూద్దాం. పొట్టు పొరక ముచ్చట్లతోని అగ్గి పుట్టించిండ్రు పోన్రి లీడర్ సాబులు. తెలంగాణ అసెంబ్లీ మీటింగులు బస్తీ మేసావాలన్నట్టు నడిచినాయి. ఐతారం కూడా మైనింగ్ మంటలు గట్టిగా మండినాయి. గా రాఘవ కంపెనీ వాళ్ళ మైనింగ్ వ్యవహారం మీద చెయ్యి పార్టీ వాళ్లకు కారు పార్టీ వాళ్లకు నడమ లాగాతారు నడిచింది లాడాయి. పొద్దుగాల మీటింగు చాలా ఉడితోనే మాట్లాడేటందుకు మైక్ ఇయ్యాలి అని గులాబీ లీడర్లు అంతా గట్టిగా అడిగినరు. మైకు దొరకకపోయేటాలకు స్పీకర్ సార్ ముంగటికి పోయి పంచాది పెట్టిండ్రు. బొబ్బ చేసిండ్రు. హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితోనైతే వశం కాలేదు చేయి పార్టీ వాళ్లకు. ఇంకో దిక్కుగా రాఘవ కంపెనీ మీద అన్ని తీర్ల కార్వాయి చేపిస్తామని చెప్తున్నా ఇంటలేరు. కావాలని బొబ్బ చేస్తుండ్రు అన్నట్టు కారు పార్టీ వాళ్ళ మీద సీఎం సార్ గట్టిగా గరమైండు. రాఘవ కన్స్ట్రక్షన్స్ మీద ఆరోపణ వరకు సిబిసిఐడి విచారణకు ఆదేశిస్తున్నామని ఇదే సభలో చెప్పినాం. వాళ్లకు రాజకీయం కావాలి. ఈ రోజు కుర్తిలో పడ్డ ఎలకలాగా తయారైంది హరీష్ది, కేటీఆర్ది. సిబిసిఐడి విచారణతోటి ఆదేశాలు ఇచ్చినెంబడే కేటీఆర్ హరీష్ ను బండబూతులు తిట్టిండు. బయటకు పోయినాక నీ పుణ్యమాన్ని వచ్చి నా మెక్కి విచారణ వచ్చింది, ఇప్పుడు నా మెడకు ఊరేటట్టున్నదని. అటు స్టేషన్ కాన్పూర్ ఎమ్మెల్యే కడియం సార్ మాట్లాడుతుంటే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఏమో అన్నాడట. అందుకే దళిత లీడర్లను కారు పార్టీ వాళ్ళు అవమానిస్తుండ్రు అన్నట్టు కూడా కోపానికి వచ్చిండు ముఖ్యమంత్రి. మైనింగ్ విషయంలో వివేక్ వెంకటస్వామి ఒక దళితుడు మంత్రిగా ఉంటే అతను దళితుడు మంత్రిగా ఉండడానికి వీల్లేదు అని ఈరోజు కుట్రపూరితమైన రాజకీయ కక్ష, జాతి వివక్ష, కుల వివక్షతోని ఈరోజు కులాన్ని అవమానించే విధంగా వాళ్ళ కులమే గొప్పది, మనమేమో చెప్పులు కుట్టుకోవాలి, చేపలు పట్టుకోవాలి, గొర్రెల్ని పెంచుకోవాలి, పందులను కాసుకోవాలి, ఇవి మనకిస్తారంట. మనం చెట్లు గీసుకోవాలి, లేకపోతే ఈ పనులు మనం చేస్తే వాళ్ళేమో రాజ్యాలు వెళ్తారంట. ఇక చెయ్యి పార్టీ వాళ్ళ ముచ్చట్లు అట్లుంటే కారు పార్టీ వాళ్ళ ముచ్చట్లు వేరే తిరుగు ఉన్నాయి. తప్పు చేయనప్పుడు భయం ఎందుకు అంటుర్రు గులాబీ లీడర్లు. అసెంబ్లీలో హౌస్ కమిటీ వేయండి అని మేము డిమాండ్ చేసినాం. కానీ రేవంత్ రెడ్డి మంత్రిని కాపాడడానికే సిబిసిఐడి ఎంక్వైరీ వేసిండు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే మంత్రిని బర్తరఫ్ చేసి సిబిసిఐడి ఎంక్వైరీ చేయి. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే హౌస్ కమిటీ అయి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించు. ఇదంతా కూడా ముఖ్యమంత్రి గారు మంత్రిని కాపాడే ప్రయత్నం. గిట్లా పబ్లిక్ సమస్యలు ఎటుపోయినాయో, పథకాల ముచ్చట్లు ఎటుపోయినాయో ఏమో కానీ వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు ఎత్తి పోసుకున్నడే సరిపోయింది. అయితే గమ్మతి ముచ్చట ఏంటిదంటే మేం పార్టీ మారనే లేదు, కారు పార్టీలనే ఉన్నామని చెప్తున్న జంపింగ్ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీద దుబ్బెత్తిపోసిండ్రు. చెయ్యి పార్టీ వాళ్ళ కంటే ఎక్కువ కారు పార్టీలనే ఉన్నామని చెప్పుకుంటున్న ఎమ్మెల్యేలే గులాబీ లీడర్ల మీద ఆడిపోసుకునేటాలకు పబ్లిక్ అంత పరేషాన్ అవుతుండ్రు. ఇప్పుడు ఇక ఎంత చెప్పినా మాట ఇంటలేరు, మీటింగును ముంగట పడనిత్తలేరు అని ఓ నలుగురిని తప్ప తత్తిమ కారు పార్టీ లీడర్లు అందరినీ సస్పెండ్ చేసిండు స్పీకర్ సారు. గిట్ల కిరికిరి అంటే కిరికిరి కాదు పోన్రే. ఐతారం అసెంబ్లీ మీటింగులలో రచ్చ అయింది.